వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. పీకే ఒక చిల్లర మనిషని, ఐపాక్ నుండి అతన్ని తరిమేశారని గుర్తు చేశారు. బీహార్లో పార్టీ పెట్టి ప్రశాంత్ కిషోర్ డిజాస్టర్ అయ్యారని అన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టాడని ఆయన మండిపడ్డారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తామో ఒంగోలు సభ ద్వారా సీఎం జగన్ చూపిస్తారు. మా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాకు 24 గంటల సమయం సరిపోతుందని కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరూ కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐపాక్లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఋషి ఆధ్వర్యంలో లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను ఒక 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ.